ట్రైలర్లో చూపించిన కంటెంట్కే నరాలు మొత్తం కూడా కట్ అయిపోయాయి. నిజంగా మైండ్ అంతా కూడా బ్లాంక్. అసలు కాసేపు వరకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి. అంటే ట్రైలర్లో అంత ఘోరంగా రామ్ చరణ్ గారి యాక్టింగ్ అనేది బీభత్సం సృష్టించిందనమాట. ఇంకా సినిమా చూసిన తర్వాత థియేటర్లోనే మరి కళ్ళు తిరిగి పడిపోతారా, హార్ట్ అటాక్లు వచ్చి పడిపోతారా కూడా తెలియని పరిస్థితి. ముఖ్యంగా కల్ట్ ఫ్యాన్స్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. వాళ్ళు రామ్ చరణ్ గారి ఒక యాక్టింగ్ లెవెల్స్కి, ఆ ఒక్క లుక్స్కి చూసి అసలు మతిపోతుంది. వాళ్ళకైతే నిజానికి మాటలు రావట్లేదు అనమాట. చాలామంది ఇది నార్మల్గా ఏదో చెప్పాలి కదా ఆ విధంగా చెప్తున్నారని చెప్పేసి అనుకుంటారు. కానీ ఒకవేళ నిజంగా కల్ట్ ఫ్యాన్ అయ్యి ఉంటే ఒక్కసారి అప్రోచ్ అయ్యి అడగండి, వాళ్ళకు ఎలాంటి ఫీల్ కలిగిందో రామ్ చరణ్ గారి ఆ ఒక బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఆ లుక్స్ కానీ ప్రతి ఒక్క షాట్ చూస్తూ ఉంటే. అంటే ఓవరాల్గా ట్రైలర్ మొత్తంలో రామ్ చరణ్ గారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. పక్కనే జాన్వీ కపూర్ ఉన్నప్పటికీ, అంత అందాన్ని చూపిస్తున్నప్పటికీ కూడా అందరి కళ్ళన్నీ కూడా రామ్ చరణ్ గారి పైనే. ఆయన ఒక్కొక్క షాట్లో ఒక్కొక్క రకంగా కనిపిస్తూ ఉన్నారు. అండ్ గేమ్స్ కోసం ఆఖరికి గ్లాసులు కూడా కడిగి ఎంతో కష్టపడి ఒళ్ళనిండా రక్తం ఏంటి, అసలు ఏంటి ఏమి అర్థం కాని పరిస్థితి. సో ఇంకొంతమంది ఏమంటున్నారంటే, ఈ యొక్క ట్రైలర్ని క్లియర్గా గమనిస్తే లాస్ట్ షాట్లో రామ్ చరణ్ గారు కొంచెం కుంటుతున్నట్టు కనిపిస్తున్నారు. సో ఖచ్చితంగా మనం ముందు నుంచి కూడా అనుకుంటున్నాం కదా, బుచ్చిబాబు గారి సినిమాలో ఏదో ఒక అంగవైకల్యం చూపిస్తారు అని చెప్పేసి ఈ ట్రైలర్లో, ఈ సినిమాలో రామ్ చరణ్ గారి కాళ్ళు తీసేస్తారు అని చెప్పేసి అంటున్నారు. సో దానికి ధీటుగా ఒక లాస్ట్ షాట్ చూపించారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అండ్ క్రికెట్ షాట్స్ కావచ్చు, కుస్తీ పోటీలు కావచ్చు, రన్నింగ్ కావచ్చు, అథ్లెటింగ్ కావచ్చు. సో అన్నీ కూడా ఇప్పటివరకు మనం ఏమనుకున్నాము ట్రైలర్లో కానీ ఇంతకుముందు వచ్చినటువంటి గ్లిమ్స్లో ఒక సాంగ్స్లో చూసి క్రికెట్, కుస్తీ పోటీలు మాత్రమే ఉంటాయని అనుకున్నాం. కానీ ఇందులో చూస్తేనేమో అన్ని ఆల్ టైప్ ఆఫ్ గేమ్స్ అన్నీ కూడా మిక్స్ అయి ఉన్నాయి. అసలు ఏంటి స్టోరీ అనేది ఒక అర్థమయ్యి కానట్టు, చూసి చూడనట్టు. అండ్ అంటే ఇది వచ్చినట్టు అంటే మనకు అనిపిస్తుంటుంది, అరే అర్థమవుతుంది కానీ అర్థం అంటే ఇలాంటి పరిస్థితి నెలకొందన్నమాట ట్రైలర్ చూసిన తర్వాత. ఇంకా జాన్వీ కపూర్ గారు తన యొక్క యాటిట్యూడ్ కావచ్చు, ఆ స్టైల్ కావచ్చు, డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, మాట విధానం కావచ్చు, ఆ శ్రీకాకుళం యాస, సో అన్నీ కూడా చాలా చాలా కనెక్ట్ అవుతున్నాయి. ప్యూర్ ఎమోషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ప్యూర్ సోల్ కనిపిస్తుంది గేమ్స్లో కావచ్చు, అండ్ యాక్షన్లో కావచ్చు, ఫైటింగ్స్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, అన్ని రకాల ఎమోషన్స్ అన్నీ కూడా ఇమిడి ఉన్నాయన్నమాట ట్రైలర్లోనే. మరి ట్రైలర్కి ఇంత మంచి బేస్ వస్తూ ఉంటే, ఇంత మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటే, రేపు సినిమా వచ్చిన తర్వాత నిజంగా మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. అండ్ ఇండస్ట్రీ మొత్తానికి కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేశాడు రామ్ చరణ్ అని చెప్పేసి, ఇంకా నేషనల్ అవార్డు కాదు ఎలాంటి అవార్డు అయినా కూడా పక్క రామ్ చరణ్ గారికి రావాల్సింది అంటూ ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా కాలర్ ఎగరేసుకొని మరి చాలా గర్వంగా చెప్తూ ఉన్నారు. సో మీరు కనుక ట్రైలర్ చూసి ఉంటే మీకు ఎలాంటి ఫీల్ కలిగింది? ఒక్కొక్క షాట్కి ఒక్కొక్క రకంగా అందరూ కూడా వాళ్ళ యొక్క రియాక్షన్స్ని చేంజ్ చేస్తూ ఉన్నారు. అంటే మీకు ఓవరాల్గా ట్రైలర్లో ఏ షాట్ అంటే ఎక్కువగా నచ్చింది, మీకు ఫేవరెట్గా ఏది అనిపించిందో కూడా ఖచ్చితంగా కామెంట్ మాత్రం చేయండి.